హైందవం మతం అని వాదిస్తారు కొందరు, కాదు ఇది ధర్మం అని వాదిస్తారు మరికొందరు. ఇంతకీ హైందవం మతమా ధర్మమా? ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయినటువంటి ఈ తరుణంలో ప్రముఖ భగవద్గీత ఉపన్యాసకులు అలాగే సనాతన ధర్మ ప్రచారకర్త రాధా మనోహర్ దాస్ గారితో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. సార్ హరే కృష్ణ. విజయ్ సాధు గారు సార్ నమస్కారం. డైల్ న్యూస్కి సమయం కేటాయించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఆహార్యం చూస్తే, మీ వేషధారణ చూస్తే ఇస్కాన్గా అనిపించడం ఏమిటి? మీరు ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ అనేటువంటి దాంట్లో, కానీ మీరు ఈ మధ్య బాగా రామాయణం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకీ రాధా మనోహర్ దాస్ ఎవరు? భగవద్గీత ఉపన్యాసకుల లేకపోతే హైందవ ధర్మ పరిరక్షకుల? మంచి ప్రశ్న, చాలా సంతోషం. భగవద్గీత అయినా, రామాయణమైనా, భారతమైన, ఉపనిషత్తులైనా ఇవన్నీ సనాతన ధర్మంలోనివే. ఇవన్నీ అందులో ఒక్కొక్క రాకులో ఒక్కో బుక్ ఉన్నట్టుగా ఇవన్నీ కూడా వైదిక సారస్వతము అని పిలువబడేటువంటివి. నేనుగా ఇక్కడ భగవద్గీత ఎందుకు మనం ఇవ్వాలి లేదా చెప్పాలి అని అనుకుంటామంటే, ఇవన్నీ చదవడానికి లేదా ఇవన్నీ వినడానికి చాలా సమయం పడుతుంది. అందుకని మనకి ఒక అన్నం ముద్ద కలిపి అమ్మ పెట్టినట్టుగా రంగరించిన వేద ఉపనిషత్తుల సారమే సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన అని చెప్పారు. అంటే ఉపనిషత్తుల సారమంతా చిలికితే పాలు వచ్చినాయి. ఆ పాలు పేరే భగవద్గీత. దాన్ని పాలు పితికినవాడు గోపాలనందన అంటే కృష్ణుడు, తాగినవాడు అర్జునుడు, సుధీర్ భోక్త అర్జున. అంటే మనమందరం ఆ అర్జునుడి యొక్క స్థానంలో ఉండి గీతామృతాన్ని మనమందరం గ్రోలాలి, అంటే తాగాలి, మనం ఉద్ధరించుకోవాలి. అది ఇప్పుడు మీరు ఇందాక అన్నారు హైందవ సనాతన ధర్మము అని చెప్పి. మనది వాస్తవానికి వైదిక మతం, అంటే వేదం ఆధారంగా జీవించేటువంటి సనాతన ధర్మం మనది. కాలక్రమేణా మతము అంటూ పిలువబడుతున్నాం. ఇప్పుడు మన పక్కనున్న దేశం పేరు చెప్పమంటే ఏ దేశం పేరు చెప్తారు? భారతదేశం సరిహద్దుగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ చెప్పొచ్చు, పాకిస్తాన్ చెప్పొచ్చు, శ్రీలంక చెప్పొచ్చు, సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రాలు అన్య ఏ దేశాలన్నా కదా. సో పాకిస్తాన్ వాళ్ళందరూ మన ఏమని పిలుస్తుంటారు? భారతీయులు, ఇండియన్స్, హిందుస్థాన్. మీరు ఏ ప్రధానమంత్రి ఏ పాకిస్తానీ మాట్లాడినా హిందుస్థానీ అనే మన పిలుస్తారు. ఇక్కడి నుంచి ఎవరైనా ముస్లిమ్స్ ఆ మక్కాకి అక్కడికి వెళ్తే హిందుస్థానీ ముస్లిమ్స్ అని అంటారు. మనం అందరం వాళ్ళకి అలాగే పరిచయం. వాస్తవానికి మనం అందరం, అంటే ఇక్కడున్న ముస్లిమ్స్, ఇక్కడున్న క్రైస్తవులు, వీళ్ళందరూ కూడా మన వాళ్ళే. కొందరు ప్రలోభం చేత, కొందరు భయం చేత, కొందరు అజ్ఞానం చేత మతం మార్చబడ్డారు. ఈ మాటలు నావి కాదు. గులాం నబీ ఆజాద్ అంటారు, తెలుసుగా? ఎగ్జాక్ట్లీ. ఆయన, ఫరూక్ అబ్దుల్లా, ఓకే, ఇంకా చాలామంది ముస్లిమ్స్ ఫేమస్ నోన్ పర్సన్స్, వాళ్ళు మా పూర్వీకులు కూడా హిందువులే, మతం మార్చబడ్డారు ఒక 7 తరాలు 8 తరాల క్రితం అంతే అని చెప్పారు వాళ్ళే. అయితే మనం చూడొచ్చు ఈ 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఈ మత మార్పిడి యొక్క విష పరిణామాలు మనం చూస్తున్నాం. మతం మారి గతం మరిచి దీన్ని విమర్శిస్తూ రకరకాల కువాక్యలు చేస్తూ వాళ్ళదేదో కరెక్ట్ అనుకుని వాతావరణం అంతా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. అందువల్ల కేవలం భగవద్గీత నేను మాట్లాడితే అది ధర్మం కాదు. ఆపద వచ్చినప్పుడు, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం, ఏదైనా ప్రమాదం జరిగితే డిస్కస్ చేయం, ముందు ఆ ప్రమాదం నుంచి బయటపడతాం. అలా ఇది కూడా అలా. అందువల్ల కొన్నిసార్లు కొన్ని విషయాల్లో స్పందిస్తాం, కొన్ని విషయాల్లో రియాక్ట్ అవుతాం. అలా ఇది కూడా అంతే. ఇది ఇంతకీ హిందూ మతమా ధర్మమా?
ఇది ధర్మం, మీకు అదే చెప్పి ఇది ధర్మము. ధర్మం అంటే అవిచ్ఛిన్నంగా ఎప్పుడూ ఉండేటువంటి ప్రవాహం లాంటిది. మతం అని పిలువబడుతుంది. మనది సనాతన ధర్మం. ధర్మం అంటే ఏంటండి? ఎటర్నల్. ఓకే, ఎటర్నల్. సనాతన అంటే ఎటర్నల్ అండి. సనాతన ధర్మ ఎప్పుడూ ఉండేటువంటి ధర్మం. ధర్మం 4 పాదాల మీద నడవాల్సిందే. ధర్మం 4 పాదాల మాత్రమే నడవాలి, నడిస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇంతకీ ధర్మం 4 పాదాల మీద నడవటం అంటే ఏంటి? సత్యము, అహింస, శౌచము, ఈ లక్షణాలన్నిటితో కూడి అందరు జనులు పర్ఫెక్ట్గా ఉంటే అది సత్యం. 4 పాదాల మీద నడవడం. వివిధ వర్గాల వారు, ఏ వర్గం వాళ్ళు, ఏ వర్ణమైనా, ఏ వర్గం ఎవరైనా కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ, ఓకే, వాళ్ళ కర్తవ్యాలను వాళ్ళు నిర్వర్తిస్తూ వాళ్ళు జీవిస్తే, ధర్మబద్ధంగా జీవిస్తే ధర్మం 4 పాదాల మీద నడిచినట్టు. అలా కాకుండా విపరీతపు పోకడలు, కిందవాడైనా పైవాడైనా ఎవడూ పోకూడదు. భారతదేశంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుందా లేదా? భలేవారు సార్, ఇది ఏ యుగం? ఇది కలియుగం. ఒక పాదమే ఉంటుందని ఎప్పుడో చెప్పారు. ధర్మం 4 పాదాల మీద నడవడం అంటే కృతయుగం, తర్వాత త్రేతాయుగం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం. సో ఇప్పుడు కూడా ధర్మం 4 పాదాల మీద నడవటం లేదు కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ ధర్మ పరిరక్షణ కోసం సిద్ధపడ్డారని అనుకోవచ్చా? అంతే కదా సార్, నిజం చెప్పారు. ఇప్పుడు మేము వాస్తవానికి ఈ ఆహార్యం మీరు మాట్లాడారు. ఈ కలర్ బట్టలు ఎందుకు వేసుకుంటాం? ఈ ప్రపంచంతో పని లేదని చెప్పడానికి, అంతేగా. కామ, క్రోధ, మదము, అసలు ఈ ప్రపంచంతోనే పని లేదు. ఈ ప్రపంచంతోనే పని లేదు. కాషాయం అంటే ఏమిటి సార్? వైరాగ్యం. కాషాయం అంటే త్యాగం. మరి ఈ సమాజంతో పని ఏంటి అసలు? ఎందుకు మాట్లాడాలి? ఓ మూల కూర్చొని తపస్సు చేసుకోవాలి, జపం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, చదువుకోవాలి, భజన చేసుకోవాలి. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వంటే నేను తప్పదు కాబట్టి, మాట్లాడవలసిన బాధ్యత అవసరం ఉంది కాబట్టి. అంతే. మీరు చెప్పిన దాని ప్రకారమే కాషాయం కట్టుకున్న తర్వాత ఈ ప్రపంచంతో పని లేనప్పుడు ఒకవేళ కనుక ధర్మం 4 పాదాల మీద నడవాల్సి వస్తే ఆ ధర్మ పరిరక్షుడే చూసుకుంటాడు అనుకున్నప్పుడు, సమాజం ఎటుపోయినా ఏమైపోయినా మాట్లాడకుండా మూలన కూర్చోవాలి అనుకున్నప్పుడు దానికి ప్రతీకే కాషాయం కట్టడం అయితే ఎందుకు రాధా మనోహర్ దాస్ కొంతకాలంగా హిందూ మత పరిరక్షకుడిగా ఉంటున్నారు? ఎందుకు ఇతర మతాలపైన కత్తి కట్టినట్టు మాట్లాడుతున్నారు? మీకు చెప్పాను, 2 సమాధానం ఇచ్చాను. ఇప్పుడు ఎవరైతే ఈ ధర్మాన్ని రక్షించవలసిన వారు ఉన్నారో, ఎవరు? ముఖ్యంగా పరిపాలకులు. కంచే చేను మేస్తే, పరిపాలకులు మీన్స్ రాచరికం లేదు ఇక్కడ, ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డటువంటి సో కాల్డ్, అవునా కదా? ఎగ్జాక్ట్లీ, అవునా? ఏదో ఇంగ్లీష్లో చెప్తారు కదా, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. కానీ ఇప్పుడు బై ద పీపుల్ అంటే ఏంటండి? బీవైయా, బియుఐయా? నిజం చెప్పండి. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం అయితే బీవై, కానీ ఇప్పుడు ఉన్నది బియుఐగా. బియుఐ ఉన్నప్పుడు నా అలాంటి మాట్లాడాలి, మీలాంటి మాట్లాడాలి కదా. ఒక మాట ఉందండి, ద వరల్డ్ ఈజ్ గోయింగ్ హ్యావెక్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్, బికాస్ సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్. మేధావుల మౌనం అత్యంత ప్రమాదకరం. వాళ్ళ బాంబుల కంటే ప్రమాదం ఇది. మొన్న అంటే మీకు సంఘటన చెప్తే అర్థమవుతుందని, 6 పిల్లలు. ఎక్కడున్నాం మేము? పోతన గారు పుట్టిన ఊరు బెమ్మెరలో. మేము వెళ్ళి అక్కడ సమాధి అది ఉంది, దండం పెట్టుకుని వచ్చేద్దామని వెళ్ళాం. ఆ పిల్లలు అప్పుడే వచ్చి బండి మీద ముగ్గురు కూర్చుని వెళ్ళబోతున్నారు. వాళ్ళు డిస్టర్బెన్స్గా ఉంది. నేను ఏదో పోతన గారి గురించి పద్యాలు అవి చెప్దాం అనుకున్నా. వాళ్ళని పిలవబోతే నాతో ఉన్నాయన, వద్దులేండి వాళ్ళు కళ్ళు తాగేసి ఉంటారు అన్నాడు. అని ఆయనే ఏమో ఏ పొట్టలో ఏ పావుందో మంచి మాట చెబితే ఒకడైనా బాగుపడతాడు కదా అని ఆయనే అన్నాడు. సరే పిలిచాం పిల్లల్లో, ఎరా మీరు ఈ ఊర్లో ఇంత గొప్ప ఆయన పుట్టారు కదా, మీకు ఏదైనా ఒక పద్యం అన్నా వచ్చా అన్న. వాడు ఒకడు చెప్పాడు, ఫోన్లో ఎరా ఊరి పరువు నిలబెట్టామని. ఆ తర్వాత వాళ్ళని, మీరు ఈ ఊళ్ళో పుట్టినందుకు
భాగ్యవంతులని ఫీల్ అవుతున్నారా అని అడిగా. ఒక్కడు కూడా నో నో అన్నాడు తప్ప ఎస్ చెప్పలే. అదేంటంటే మాకు డబ్బులు లేవు అన్నారు. అంటే భాగ్యం అంటే డబ్బులు ఒకటే అనుకుంటున్నారు. తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ మారింది. ఒక 20 నిమిషాలు మాట్లాడాక, స్వామీజీ మీరు మళ్ళీ వచ్చేసరికి మారి చూపిస్తాం అన్నారు. ఇప్పుడు నాకెందుకు అనుకుంటే 6 పిల్లలు మోటివేట్ అయ్యారు కదా, మేము మారతాం అన్నారు. అంటే చెడు మీరు ఇప్పుడు కొన్ని చెడ్డ పనులు చేశారు, వాటిని వదిలేయాలని చెప్పా. నేను వాళ్ళతో మీరు కళ్ళు దగ్గర ఏం మాట్లాడలేదు. లేకపోతే ఇంకోటి చేశారు, జస్ట్ డౌట్. వాళ్ళు అలా ఆ పొలాల్లోంచి వస్తున్నారు, వాళ్ళు సేవించి ఉండొచ్చు అని ఒక డౌట్ ఉంది. మీకు ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాటిని వదిలేయండి నాన్న. మీరు చిన్నవాళ్ళు, గట్టిగా 20 ఏళ్ళు లేవు. మీరు ఎదగండి ఎదగండి ఎదగండి, ఇది ఒక్కటే. కాబట్టి మనం నాకెందుకు అనుకుంటే వాడు అదే అనుకుంటాడు కదా. చెడు అలవాట్లకి బానిస అయ్యారు కాబట్టి బానిస అవుతారేమో అనే భయంతో, ఒక అనుమానంతో మీరు వాళ్ళకి మంచి చెప్పడంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే రాబోయేది మొత్తం అంతా కూడా యువభారతం నవభారతం కాబట్టి. కానీ మీరు చెప్పినటువంటి ఈ ఘటనను బేస్ చేసుకొని కొన్నాళ్ల వెనక్కు వెళితే, ఒక యువకుడు తన బండి వైజర్ మీద చెగేవేరా బొమ్మ ఉంది కారణంగా మీరు అతన్ని అడ్డుకొని దాదాపు క్లాస్ పీకినంత పనిచేసి క్లాస్ పీకడం మాత్రమే కాకుండా చెగేవేరా బొమ్మని కూడా మీరు పీకేశారు. ఎవరిచ్చారు మీకు ఆ హక్కు, మీ అధికారం? చెప్పానుగా అతనితో, మీరు అది వినలేదు. మీరు చెగువేరా గొప్పవాడు కావచ్చు, కానీ ఈ దేశంలో, ఈ దేశం కోసం, మన స్వాతంత్రం కోసం, మన బాగు కోసం మరణించిన మహనీయులు బోల్డ్ మంది ఉన్నారు, ఒప్పుకుంటాను. సో వై దట్ ట్రై దిస్. కాబట్టి ఓ సుభాష్ చంద్రబోస్ని ఎందుకు నువ్వు గుర్తుపెట్టుకో, ఓ భగత్ సింగ్ని ఎందుకు గుర్తుపెట్టుకో. మనకేం చెప్పారు, నాన్నగారి స్నేహితుడు వస్తే నాన్న అంత గౌరవం ఇవ్వచ్చు, కానీ నాన్నని పిలవంగా అంకులో బాబాయో మావయ్యదో అంటాం. అలాగా ఇతరులకు మనం గౌరవం ఇస్తాం, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన కోసం త్యాగం చేస్తున్నాం. నీకు డొక్కా సీతమ్మ తేలదు, అడగండి ఎవరినన్నా పిల్లల్ని. తెరీసా తెలుసు, మదర్ తెరీసా తెలుసు, డొక్కా సీతమ్మ ఎందుకు తేలదు? ఆవిడ ఎవరినన్నా మతం మార్చిందా? ఎవరినన్నా డబ్బులు అడిగిందా? అన్నం పెట్టింది అంతే. ఎందరో మంది అన్నార్థులు ఆకలి తీర్చారు ఆమె. అన్నం పెట్టిన ఆవిడకి నీకు ఎందుకు గుర్తులేదు? ఏదో సేవ పేరుతో మతం మార్చిన వాళ్ళు ఎందుకు నీకు కనబడుతుందంటే ప్రమోషన్. మా చిన్నప్పుడు మాకు స్కూల్లో చదివించారు, ఏది ఈ తెరీసా గురించి మాకు ఒక పాఠము నా ఇంటిలో ఇచ్చారు. ఈ దేశంలో అసలు తెలుసుకోతగ్గ చరిత్రలు, చరిత్రకారులు గొప్పవాళ్ళు లేరా? మీకు ఖుదీరామ్ బోస్ తెలుసా? మీకు ఉద్దమ్ సింగ్ తెలుసా? గట్టిగా 22 ఏళ్ళు ఉండ ఉద్దమ్ సింగ్ లండన్ వెళ్ళి ఎవరిని వాడి పేరు డయ్యర్, జనరల్ డయ్యర్, వాడి ప్లేస్కి వెళ్ళి వేసేసి వచ్చాడు. 10 ఏళ్ల పిల్లోడు ఆ దృశ్యం చూసి జలియన్ వాలాబాగ్లో రక్తం మరిగిపోయి లాలా లజపతి రాయ్ చనిపోయాడు. ఆ కొట్టిన దెబ్బలకి చాలామందిని కాల్చేశారు, మీకు తెలుసు, వేల మంది చనిపోయారు. నేను వెళ్ళాను ఆ ప్లేస్కి, నేను వెళ్ళాను. ఓకే. సో ఉద్దమ్ సింగ్ లాంటి ఉత్తముడు నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకో? నీకెందుకు తెలీదు? ఐఎమ్ నాట్ డినయింగ్ చెగువేరా గొప్ప ఇంకోటో. నేను అసలు మీరు ఆ వీడియోలో చూడొచ్చు, అతను విమర్శించలేదు మనం. ఓకే. సో నువ్వు నీ బాగు కోసం చనిపోయి పెళ్ళి పెటాకులో, లేకపోతే వాళ్ళ ఇల్లు కుటుంబం సుఖం వదిలేసి, ఏమన్నా అల్లు సీతారామరాజుకి పిల్లనెవరా ఎవడను పెళ్లి చేసుకుందామంటే? మరి ఎందుకండి ఆయన చచ్చిపోయాడు? ఎందుకు ఆయన రోదర్ఫర్డ్ తుపాకీ గుళ్ళకి బలైపోయాడు? ఎవరి కోసం? మన కోసం కదా. అది మన ఉద్దేశం, అంతే. భారతదేశంలో స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయులు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా ఓ పథకం ప్రకారమే విద్యార్థులకు నేర్పించడం లేదనేటువంటిది మీ అనుమానమా, లేకపోతే తెలుసో తెలియకో జరుగుతున్నటువంటి ఈ తప్పు? కాదు, మొదటిదే ఓ పథకం ప్రకారమే జరుగుతుంది. దేనికి చెప్తా ఏంటి? ఒకవేళ కనుక అది కుట్రే అయితే మీకు చెప్తా. ఉదాహరణకి కొన్ని పేర్లు చెప్తాను, మీరు చెప్పండి. అక్బరు, బాబరు, తైమూరు, అల్లావుద్దీన్ ఖిల్జీ, హైదర్ అలీ, ఈ బ్యాచ్ అంతా ఎవరు సార్? ఎవరు వీళ్ళు? హూ దిస్ ఫెలోస్? మహమ్మదీయ సామ్రాజ్యానికి పాలకులు, లేకపోతే మహమ్మదీయుల, సింపుల్గానే చెప్పనా,
దోచుకోవడానికి వచ్చిన దొంగలు. ఇప్పుడు నేను ఈ సీట్లో కూర్చున్నాను, ఈ సీట్ నాదా? ఆమె గెస్ట్ ఓన్లీ ఇక్కడ, అవునా? అవునా? ఈ సీట్కి అధిపతి అంటే అంత చెన్నాలం ఉండదు అంటారు. సేమ్ అది కూడా అంతే. సో ఒకవేళ కనుక ఇప్పుడు చరిత్ర గురించి మాట్లాడతారు, మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, మిగతా అన్నింటి గురించి కూడా మాట్లాడతారు. భారత రాజ్యాంగం పైన మీకున్నటువంటి స్పష్టమైన అభిప్రాయం ఏంటి? రాజ్యాంగం ఒక 200 మంది పైన కూర్చుని కలిసి రచించారు. అందులో ఒకరు దాన్ని చేత్తో రాశారట ప్రతి. దానికి లీడర్గా అంబేద్కర్ గారు ఉన్నారు. భారత రాజ్యాంగంలో మీరు ఒరిజినల్ రవిశంకర్ ప్రసాద్ అని ఒక మన కేంద్ర మంత్రి వారు దాన్ని ఒక్కో పేజీ తీసి చూపించారు. ఓకే. అందులో ఫస్ట్ ఫోటో రాములు వారు, పుష్పక విమానం, సీతాదేవి, లక్ష్మణుడు ఉంటాయి. తర్వాత కృష్ణుడు, గోవర్ధనగిరి, తర్వాత శంకర్ల వారు. భారత రాజ్యాంగంలో ఫస్ట్ ఉండేది ద ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆఫ్ కోర్స్ రాజ్యాంగ పీఠిక ప్రవేశిక ఉంటుంది. నాకు తెలిసి భారత రాజ్యాంగంలో ఒక మతానికి చెందినటువంటి బొమ్మలు ఏమీ లేవు. మీకు తెలియదు కాబట్టి, మీకు తెలిసి అంటే మీకు తెలియదు కాబట్టి, అంటే ఆయనకంటే మీరైతే గొప్పలు కాదుగా. కానీ భారత రాజ్యాంగం మనం అంతా చదువుకున్నటువంటి వాళ్ళే కదా. ఇప్పుడు మీ దగ్గరికి ఏ ప్రతి వచ్చిందో, ఏ షాప్లో కొన్నారో, ఆయన దగ్గర అయితే ఉంది. కేంద్ర మంత్రి, వయసులో కూడా 60+ ఆయన ఓపెన్ చేసి మనకు ఫోటో చూపించారు, వీడియో అది చూడొచ్చు మీరు. ఆయనే చూపించారు, మీరు చూడొచ్చు. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళిన భారత రాజ్యాంగం నేను అనేది అదే. ఇలా చాలా మీరు ఇందాక అన్నారు కదా పదం కుట్ర, వాటిలో భాగం ఇవన్నీ. హిందూ మతాన్ని, హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలని, లేదా మీరు చెప్పేటువంటి హైందవ ధర్మంలో ఉన్నటువంటి లోపాలని కూలంకషంగా చర్చించి బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం అంతా రాసినప్పుడు, రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అదే హిందూ మతాన్ని, దానికి సంబంధించిన దేవుళ్ళని తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెడతారని ఎలా చెప్పాలి? రవిశంకర్ చెప్పారు కాబట్టి నమ్మమంటారా, లేకపోతే మనకు తెలియదు కాబట్టి అది అబద్ధం అనుకోవాలా? కాదు కదా. ఇప్పుడు మీకు కళ్ళజోడు ఉంది, కనబడుతుందిగా, కనబడుతుందిగా, ఇందులో అబద్ధమే ఉంది. అలాగే రాజ్యాంగంలో అది కనబడుతుందిగా. ఇంకోటి మీరు ఒక చిన్న తెలియని విషయం వాడారు. ఈ ప్రపంచంలో ఒక ఫిక్స్డ్ అబద్ధాలు 3 ఉన్నాయి సార్. ఓకే, ఫిక్స్డ్. కానీ జనాలు మాత్రం పాపం అది నమ్మారు. అది అలా బాగా ప్రాపగేట్ చేయబడింది. ఏమిటది? స్వతంత్రం ఎవరు తెచ్చారని ఎవరన్నా పిల్లల్ని అడిగినా ఏం చెప్తారు? ఒక పిచ్చి సమాధానం చెప్తారు. ఏంటిది? తెలుసో తెలియకో డైరెక్ట్గా మహాత్మా గాంధీ అని చెప్తారు. పిచ్చి సమాధానం కదా అది. ఓన్లీ వెర్రీ బుర్రలేని వాళ్ళు చెప్పే సమాధానం కదా. ఇప్పుడు వంట మీరు వచ్చి వడ్డిస్తున్నారు సార్, 50 మందికి వంట మీరు చేయలే. వెనకాల చేసినాడు, కిచెన్లో ఉన్నాడు, కూరగాయలు కట్ చేసినాడు కదా. దెబ్బలు తిన్నది ఎవరు? ఆజాద్ చంద్రశేఖర్. జైల్లో ఉన్నది ఎవరు? సావర్కర్. విదేశాల్లోకి వెళ్ళి పోరాడింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. అసలు ఒక దెబ్బ కూడా తినకుండా పుస్తకాలు అవి రాసుకున్నది ఎవరు? గాంధీ అండ్ నెహ్రూ. మరి వాళ్ళు తెచ్చారంటే జోకే కదా సార్, ఆలోచించండి. భగత్ సింగ్ కూడా చేసినట్టున్నారు కదా. భగత్ సింగ్ ఉరే అయిపోయాడు, సుఖదేవ్ అల్లూరి ఉరే తుపాకీతో కాల్చబడ్డాడు. వీళ్ళంతా ఏమైపోయారు? అంటే చరిత్ర కుట్ర అనే పదానికి మీకు ఒక రుజువు చెప్పా. భారతదేశ స్వతంత్ర ఉద్యమాన్ని ఇది ఇప్పుడు చేయలేదా? మహాత్మా గాంధీ ఏం చేయలేదా? అహింస ఉద్యమం కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు. ఇప్పుడు అందంగా చెప్పనా? ప్లీజ్ చెప్పండి. ఫెయిల్యూర్. గాంధీజీ ఫెయిల్యూర్ పర్సన్. ఓకే, ఎలా చెప్పగలరు? ఇప్పుడు ఆయన ఏందో సిద్ధాంతం అన్నారుగా ఇందాక, ఏంటది? ఉప్పు సత్యాగ్రహం సిద్ధాంతం కావచ్చు, లేకపోతే అహింస సిద్ధాంతం. అట్రప్లేపదే అహింస, అట్రప్లేప కదా. ఏదో వెర్రీ సినిమా డైలాగ్ వాడినట్టు ఒక రక్తం చుక్క కూడా కారకుండా. ఎంత జోక్ అండి. పాకిస్తాన్ పుట్టి 1 వారంలో 6 లక్షల ప్రాణాలు పోయి 4 నెలల్లో 21 లక్షల మందిని చంపేసి, ఈ ప్రాణాలు పోయి ఇంకా రక్తపాతం జరగలేదని అబద్ధం ఎలా చెప్తాను? దాని ప్రభావం ఇప్పటికీ కనబడుతుంది కదా. దాని ప్రభావం ఇప్పటికీ కనబడుతుందా? ఇప్పుడు నిన్నగాక మొన్న 1 వారం క్రితం కర్ణాటక అసెంబ్లీలో వాడెవడో ఒక కుక్క పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు. అసలు పాకిస్తాన్ పుట్టించింది ఎవరు? ఈ పాకిస్తాన్ కుక్కల్ని ఎక్కడ ఉండనిచ్చింది ఎవరు? ఏమండి, ఇప్పుడు మీరు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ స్టూడియో పేరే చెప్పాలి. తినేది ఒక చోటను పొగిడేది ఒక చోట అవ్వకూడదు కదా.
సేమ్ అప్లికబుల్ టు ద కంట్రీ కదా, అవునా కదా? ఒకవేళ పాకిస్తాన్ మంచి చేస్తే మంచి అని చెప్పాలి, పాకిస్తాన్ చెడు చేస్తే ఖచ్చితంగా అది చెడు అలా దుర్మార్గం అని పాకిస్తాన్ చెప్పాలి. గొడవ నీకెందుకు? ఆ పందులకి ఓ దేశం ఇచ్చేసాం, ఆ పందుల గొడవ నీకెందుకు? నువ్వు ఇక్కడ తింటున్నావు, ఇక్కడ ఉంటున్నావు. యూ షుడ్ సే జై టు దిస్ కంట్రీ. నీకు నచ్చితాడు దొబ్బేయి. ఆడెవడో ఉన్నాడు ఇక్కడ, వాడి పేరు నాకు తెలియదు, నేను పాకిస్తాన్ ప్రేమిస్తా అన్నాడు, దొబ్బేయి. పాకిస్తాన్ ఈ దేశంలో కొన్ని లక్షల మందిని చంపింది, ఏది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా. మనకి ఇప్పుడు ఏమంటే మీకు నాకు గొడవ అయిపోయిందండి, నీకు వచ్చిన ఇది నాకు వచ్చిన అదన్నా, గోడ కట్టేశాం. నువ్వు గోడ దూకొచ్చి మా ఇంట్లో బాంబులు వేసి మా ఇల్లు నాశనం చేసి మా భూభాగాలు ఆక్రమించి, పిఓకే అంటే తెలుసా? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఎలా ఆడ ఆక్యుపై చేస్తేనే కదా పిఓకే పుట్టింది. మరి అలాంటి దరిద్రులు నువ్వు ఎలా చేయి చెప్తావురా? అలాంటి దరిద్రులు నువ్వు ఎలా ప్రేమిస్తావురా? అంటే నువ్వు కూడా ఆ పార్టీకి ఆ జాతి కుక్కవా నువ్వు కదా? నీ ఇంటికి మీ అమ్మకి హాని చేసిన వాడిని ఎలా చేయి చెప్తావు నువ్వు కదా? ఫస్ట్ లవ్ యువర్ మదర్. అమ్మకి అన్నం పెట్టవు కానీ పెన్నమ్మకి సారి పెడతావు నువ్వు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఏంటిది? అంబేద్కర్ రాశారు, తప్పు సార్. అంబేద్కర్ కూడా మీకు ఇందాక 3 జోక్స్ చెప్తా అన్నాను, 3 నిజాలు చెప్తా అని చెప్పారు. ఒకటి మహాత్మా గాంధీ గురించి మీరు డిస్కస్ చేశారు. స్వతంత్రం ఒకడే తెచ్చాడు, పచ్చి అబద్ధం నెంబర్ 1. ఇంకొంచెం హార్ష్గా చెప్పనా ప్లీజ్? బోసి నవ్వుల వలన రాలేదు స్వతంత్రం. ఒక ఫోటో ఉంది, అది కొన్ని వాడలేం కానీ హ్యావ్ టు అట్టర్. చేతులు కట్టేసి ఓ స్తంభానికి ఓకే, నిక్కర కిందకి దించి పిర్రల మీద లాఠీలతో కొడితే, బోసి నవ్వుల వలన రాలేదు స్వతంత్రం, ఇలా బోసి గుడ్డలు తీసి దెబ్బలు తింటే వచ్చింది. సో ఒక అబద్ధం అయిపోయింది కదా. ఓకే ఓకే, నెంబర్ 1. 2 అబద్ధం, ఒకడే స్వతంత్రం తెచ్చాడు, పచ్చి అబద్ధం. ఒకడే రాజ్యాంగం రాశాడు, మరో అబద్ధం. ఇవి నేషనల్ జోక్స్. ఓకే, అందరూ కలిస్తే రాజ్యాంగం 286 మంది. మీకు ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటే అమరా ప్రసాద్ గారిని పిలిచి అడగండి, ఆయన చాలాసార్లు చెప్పేశాడు కూడా. ఓకే, 286 మందికి లీడర్గా వీరిని పెట్టుకున్నారు. అంబేద్కర్ ఈదో వన్ ఆఫ్ దెమ్. హమారా ప్రసాద్ని పిలిచి అడగటానికి ఆయన కేవలం దళితుడని చెప్పి పిలిచి అడగాల, లేకపోతే అంబేద్కర్ని పదే పదే విమర్శిస్తున్నారు కాబట్టి పిలిచి అడగాల? ఎందుకంటే మీరు హమారా ప్రసాద్ కోట్ చేశారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మనకు నిజం కావాలి సార్, ఎవరైతే ఏంటి సార్. ఇప్పుడు సీఎం ఎవరు అంటే తెలంగాణకి ఏ పేరు చెప్తారు? ఇప్పుడు ప్రెసిడెంట్ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పేరు చెప్తే చెప్పాలి. నాకు ఇష్టం కాబట్టి పాత పేర్లు ఏం చెప్పకూడదు. నాకు పెద్ద ఎన్టీఆర్ ఇష్టం, ఆ పేరు చెప్తా, లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇష్టం, అలా కుదరదు. నీకు నచ్చినా నచ్చపోయినా ఇక్కడ ఎవరుంటే ఇప్పుడు ఎవరుంటే ఆ పేరే చెప్పాలి. అలాగే నిజం కావాలి మనకి, ఎవరు చెప్తే ఏమిటి అంతే. ఓకే, సో 2 జోక్స్ అయిపోయినాయి కదా సార్. సో నేషనల్ జోక్స్. ఇంకా ఇంటర్నేషనల్ జోక్ మీరు ఇందాక అన్నారు, ఇతర మతాల మీద విరుచుకుపడతారు కటువుగా అని చెప్పి. ఇది ఇంటర్నేషనల్ జోక్ ఏంటంటే, ఎవడో నీ కోసం 2000 సంవత్సరాల క్రితమే చచ్చిపోవడం. మీకు పెళ్ళయిందా? నాకు 2 ఆడబిడ్డలు కూడా. సో వాళ్ళు ఒక 20 ఏళ్ళ తర్వాత అప్పు చేస్తారని మీరు ఇప్పుడే 2 కోట్లు ఊళ్ళో వాళ్ళందరికీ పంచిపెట్టాడు. అది చాలా కామెడీగా ఉంటుంది కదా. వాళ్ళ కోసం సేవ్ చేసుకుని సేవ్ చేస్తే ఓకే, మా వాళ్ళు పెద్ద అయిన తర్వాత అప్పులు చేసేస్తారు మా పిల్లలు, అందుకని ఈ పిల్లలు అప్పుడు వాళ్ళు తీర్చలేరు కాబట్టి నేను ముందే కట్టేస్తాను మీ అందరికీ చెరువు 10,000 అంటే ఎలా ఉంటుంది అంటారు? కామెడీగా ఉండదు? అవును. అలాగా 2000 సంవత్సరాలకు ముందే తర్వాత పుట్టబోయే వాళ్ళు పాపం చేస్తారు, వాళ్ళ పాపం కోసం నేను చచ్చిపోతా. ఏమన్నా సింక్ అయిందే? మీరు జీసస్ క్రైస్ట్ గురించి చెప్తారు. అది మీకు 3 జోకులు చెప్పేశాను, 2 నేషనల్ జోక్స్, ఒక ఇంటర్నేషనల్ జోక్. ఇంక మీరు మాట్లాడు. ఇందాక మీరు మాట్లాడినట్టుగానే మనోహర్ దాస్ గారు పాకిస్తాన్ వాళ్ళని కుక్కలు అన్నారు, ఇంకా గతంలో పోల్చుకుంటే మతం మారినటువంటి వాళ్ళని గొర్రెలు అంటున్నారు, గతం మరిచిన గొర్రెలు అంటున్నారు. మీకు హిందూ మతం మీద లేదు, చిచ్చి గొర్రెలని నేను అంటలేదు అని బైబిల్ చెప్పి, నేను అనలేదు. మిమ్మల్ని ఏమని పిలవాలి? నా పేరు పెట్టి పిలవాలి. పొజిషన్ డిసిగ్నేషన్ జర్నలిస్ట్ అని పిలిస్తే చాలు. అంతేగా. ఇప్పుడు నాకు మీ పేరు గుర్తు రాలేదు అనుకోండి, ఓకే, జర్నలిస్ట్ గారు అనొచ్చుగా. అనొచ్చు, తప్పేం లేదుగా. తప్పేం లేదు. అలాగే వాళ్ళు అలా కన్సిడర్ చేసుకున్నారు. సో బైబిల్లోనే చెప్పారు వీళ్ళంతా గొర్రెలు అని చెప్పి.
సో బైబిల్లో చెప్పింది ఇంకోటి కాబట్టి వాళ్ళు పాపులము మేము సాంగ్ కూడా ఉంది మీకు తెలుసు. ఉమ్, అలాగే ఇంకో పాట కూడా ఉంది మీకు తెలీదు. ఏసు గాడిదలం ఏసు చిన్న గాడిదలం అదో సాంగు, గొర్రెల సాంగు, పాపుల సాంగు. ఇది ఏం జాతి సార్ ఇది? ఉమ్, సింహ విక్రములై చరించడి లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తులు. సింహంలాగా అల్లూరిలాగా జీవించండ్రా, ఓ రాణా ప్రతాప్లా జీవించండ్రా, ఓ శివాజీలా జీవించండ్రా అంటే ఓ శవాన్ని పట్టుకుని గొర్రెలం గాడిదలం పాపులం ఏంటిది? స్వామి వివేకానంద ఏం చెప్పారు? ఉమ్, అమృతస్య పుత్ర, యు బిలాంగ్స్ టు గ్రేట్ నేషన్, యు బిలాంగ్ టు గ్రేట్ ఋషీస్, గ్రేట్ సేజెస్, గ్రేట్ వారియర్స్ కదా. ఇదేంటి సార్ ఇది? చెప్పండి. కాషాయం కట్టినటువంటి సన్యాసులకు సాధు పుంగవులకు పరమత సహనం ఉండాలి, పరమత విద్వేషం ఉండకూడదు. మీలో పరమత సహనం ఉన్నట్లు నాకు ఏమాత్రం కనిపించడం లేదు. ఎందుకు? పరమత్సహనం అంటే ఏంటి ఉద్దేశం? ఇతర అంటే ఆడు ఏం చేస్తే అది మనం మూసుకుని ఉండాలి అంతేనా సార్? ఫర్ ఎగ్జాంపుల్ పరమత్సహనం అంటే ప్రపంచంలో దానికి పేటెంటెడ్ ఓన్లీ హిందువులు మాత్రమే. ఎలా? అందుకే ఈ మతాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి. హిందువులకి పరమత్సహనం అయితే వాళ్ళ భూమి మీద ఏ మతం ఉండదు. ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కువ మసీదులు ఉండే దేశం తెలుసా? తెలుసా? చెప్పండి. భారతదేశమా? 6 లక్షల మసీదులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకు పరమత్సహనం ఉండబట్టేనా? ఇంకోటి కూడా చెప్తా. ఈ 6 లక్షల్లో ఒక 40,000 మసీదులు, గుళ్ళు, దేవాలయాలు. ఓకే, నేను చూడలేదు ఎక్కడ ఉన్నాయో అంటారేమో. ఊరికే ఒక 7-8 గంటలు ప్రయాణం చేస్తే రాజమండ్రి వెళ్ళిపోండి, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళిపోండి. పెద్ద మసీదు ఎక్కడైనా అడగండి, వెళ్ళిపోయి చూసేయండి. పెద్ద రాతి ద్వారం, పెద్ద డోర్స్. నేను వెళ్ళొచ్చా, లోపలికి వెళ్ళి రేహాలు కొనుక్కొచ్చా. రేహాలు అంటే బుక్ స్టాండ్. పరమత్సహనం మనకే ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా గుడి మీద కట్టిన మసీదు ఉండదు, కానీ మసీదు మీద కట్టిన గుళ్ళు ఉండవు. నెంబర్ 1. ఇంకోటి మీకు మొన్న మధ్య ఆవిడ పేరేంటి, నుపూర్ శర్మ, ఆవిడ ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక పోలిక ఏదో పోల్చినట్టున్నారు. అవును, ఏదో అవును, సంథింగ్ ఏదో పోలిక. అతను ఏదో శివలింగం అంటే పురుషులది అని ఏదో అంటే దానికి రెస్పాండ్ అయ్యారు. ఇంకా అంతే ఊగిపోయారు. తర్వాత సంగతులు మనకు తెలుసు, కన్నయ్యలాలు, ఉదయపూరు ఇవన్నీ మనకు తెలుసు. అతను ఆవిడ ఫోటో పెట్టుకున్నాడని అతన్ని హత్య చేసే టైలర్ని తెలుసు కదా. మనం విగ్రహాన్ని పూజిస్తాం, వెంకటేశ్వర స్వామి తిరుమలలో కానీ యాదగిరి నరసింహ స్వామి కానీ. మీరు బైబిల్ ఖురాన్ చదివి ఉండకపోవచ్చు, బహుశా చదివితే మంచిది, చదవండి. చదవకపోతే ఆ రెండిట్లో ఏం రాసి ఉంటుందంటే విగ్రహారాధన వాళ్ళకి వ్యతిరేకం, విగ్రహారాధన వాళ్ళు వ్యతిరేకిస్తారు. మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి. ప్రపంచంలో విగ్రహారాధకుల వలన ప్రపంచానికి లాభం, విగ్రహారాధన వ్యతిరేకించే వలన ప్రపంచానికి బోల్ నష్టం, ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది. క్రిస్టియన్లో రోమన్ క్యాథలిక్స్ అని ఒక వర్గం ఉంటుంది. RCM. రోమన్ ఆర్సిఎం. రోమన్ క్యాథలిక్స్ మొత్తం అంతా కూడా విగ్రహారాధనే కదా చేసేది. బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ని కూడా వక్రీకరించి రాశారు. ఒరిజినల్ గ్రంథం లేదు అనేటువంటి ఒక విమర్శ కూడా వాళ్ళు ఏడవాలి, మనం ఏం చేస్తాం? వాళ్ళ బుక్కులు వాళ్ళు ఏడవాలి. ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఈ మధ్య అంటే ఊరికే కామెడీ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు 3 జోకులు అయిపోయి 4వ జోకు చెప్పుకుందాం. షర్మిల అక్క మొన్న పెళ్లి చేసింది. ఓకే, వాళ్ళ అబ్బాయికి. మీకు ఈ ఇంగ్లీషులో అంటే ఈ వెస్టర్న్ సంస్కృతిలో భార్యాభర్తలు మాట్లాడుకున్న ఒక జోక్ ఉంది. హౌ ఈజ్ మై చిల్డ్రన్స్, హౌ ఈజ్ యువర్ చిల్డ్రన్స్, హౌ ఈజ్ అవర్ చిల్డ్రన్స్ అంటే ఏంటండి తెలుసా? ఏంటి? అమెరికన్స్ ఫాలో అయ్యేటువంటి కల్చర్ గురించి చెప్తూ ఉండేటువంటి జోక్ ఇది. ఎందుకలా చెప్పారు? ఎందుకంటే ఈవిడ మొగుడిని వదిలేసింది. ఆ పాత మొగుడికి ఈవిడికి 2 పిల్లలు. ఓకే, వాడు పిల్లాన్ని వదిలేశాడు. వాడికి ఆ పాత భార్యకి 2 పిల్లలు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి 2 కన్నారు. మొత్తం 6. ఓకే, మీకు అర్థమైంది కదా. ఆవిడ పాత మొగుడికి వీడి పాత భార్యకి 2. వీళ్ళిద్దరూ కొత్తగా కప్పులు అయ్యారు, మళ్ళీ 2. అందుకని హౌ ఈజ్ యువర్ చిల్డ్రన్, హౌ ఈజ్ యువర్ చిల్డ్రన్, హౌ ఈజ్ అవర్ చిల్డ్రన్. ఈ కల్చరు మనది కాదు, ఈ కల్చర్ మనది కాదు. అసలు ఇండియాలో లేదా కల్చర్? ఇప్పుడు ఎక్కడుంది? ఎందుకు లేదు? చూపించండి. భారతదేశంలో నిజంగా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి మనోహర్ దాస్ గారు. చెప్పండి. హిందువులను చెప్పుకునేటువంటి వాళ్ళల్లో, హైందవ మతాల్లో ఉండేటువంటి వాళ్ళల్లో నిజంగా ఈ సహజీవన ప్రక్రియ లేదా?
దానికి మనం వ్యతిరేకం. వాడు ఉంటే వాడు హిందువు కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా రూల్ పాస్ చేసిందా? కాదు కదా. సుప్రీంకోర్టే చెప్పింది కదా, వివాహేతర సంబంధాలు కన్సెంట్తో ఉంటే అదేం పెద్ద నేరం కాదు అని చెప్పి. ఇదే ధర్మనాశనం చేయడం, కుటుంబ నాశనం, కుటుంబ వ్యవస్థ నాశనం. నేను చాలాసార్లు కామెంట్ చేశాను, మీరు అన్నీ మీ దృష్టికి రాకపోయి ఉండొచ్చు. ఆ మధ్య మగోళ్ళు కలిసి ఉండొచ్చా దాని మీద తీర్పు ఇవ్వడానికి ఒక వారం కసరత్తు చేశారు. అంటే వీళ్ళకి అంత పని లేదు. 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. రైతులు చచ్చిపోతున్నారు. బోల్డ్ మంది సూసైడ్లు చేసుకుంటున్నారు. బోల్డ్ చోట్ల విద్యార్థులకి సదుపాయాలు లేవు. నిన్నో ఇవాళ సార్ స్కూల్కి సెలవు ఇవ్వద్దండి అని పిల్లోడు లెటర్. అవును, నల్గొండ జిల్లాలో జరిగింది. రాశాడు. పేదరికంతో ఉన్నాడు కాబట్టి స్కూల్కి సెలవు ఇస్తే మధ్యాహ్న భోజనం అన్నం దొరకదు కాబట్టి అది అతని ఉద్దేశం, ఆ పిల్లవాడి బాధ కదా. అలాంటి వాళ్ళ గురించి సుప్రీంకోర్టు మాట్లాడచ్చు కదండి. మగోడు ఏం చేయాలి, ఆడోళ్ళు ఏం చేయాలి, ఈ పెద్ద విషయాలు ఇవి. ఎగ్జాక్ట్లీ. కొవ్వెక్కితేనే కదా అవన్నీ. ఇక్కడ అన్నలేక సత్తుంటే ఈ కొవ్వెక్కిన ఎదవల కోసం తీర్పులు అవసరమా మనకి? ఈ దేశం పేరు అన్నపూర్ణ. అన్నం లేక చస్తుంటే అన్నం ముందు దొరికేలా చూడాలి కదా. ఆడెవడో కొవ్వెక్కిన ఎదవల కోసం మనకి తీర్పులు ఏంటంటే మనం ఖాళీగా ఉన్నామా మనం? ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పినటువంటి ఈ పాయింట్ మీదే మనం కాస్త డీటెయిల్గా మాట్లాడుకుంటే, ఈ రోజుకి కూడా 120 కోట్లకు పైగా ఉన్నటువంటి భారతదేశపు జనాభాలో బీపీఎల్, బిలో పవర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన భారతదేశంలో ఉన్నటువంటి సగం జనాభా మంది ఉన్నారు. రోజుకి ఆకలి చావులు ఉన్నాయి. ఈ రోజుకి కూడా రైతు మరణాలు ఉన్నాయి. పట్టడన్నం లేకుండా ఉండేటువంటి దుర్మార్గమైన దారిద్ర్య స్థితి భారతదేశంలో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నాను, అయోధ్యలో అన్ని వేల కోట్లు పెట్టి గుడి కట్టడం అవసరమా? అదే గుడికి తీసుకున్నటువంటి విరాళాలు, గుడికి వెచ్చించినటువంటి డబ్బు ఏదైనా కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, హిందూ ధార్మిక సంస్థలు కానీ ఎందుకు పేదవారి కడుపు నింపేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? అదే చేస్తున్నాయి. గుడి కట్టడం ద్వారా అదే చేస్తున్నాయి. ఎందుకని మీరు చిన్న ఉదాహరణ ఇస్తా. ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా? వెళ్ళానండి. అక్కడ అన్నదానం జరుగుతుంది తెలుసుగా, వెంగమాంబ సత్రంలో. సో హీనపక్షం రోజు 30-40 వేల మంది భోజనం చేస్తారు. హీనపక్షం. ఇంకా జనం పెడితే 1,00,000 మందికి కూడా పెడతారు. అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఓకే, నెంబర్ 1. అలాగే మన యాదగిరిగుట్ట, అలాగే శ్రీశైలం, అలాగే మహానంది, ఏ దేవాలయం దగ్గరైనా అన్నదానం ఉంటుంది. అలాగే మనం వినాయక చవితి చేసామనుకోండి, ప్రతి మండపాల దగ్గర అన్నదానం చేస్తుంటాం. ఓకే, ఆడు వచ్చినోడిని నువ్వు ఎవడని ఏం అడగం, ఎవడొచ్చినా అన్నం పెడతాం. ఓకే, అలాగే మన దేవాలయాలు భూములు ఉంటాయి. మన దేవాలయాలకి ఇంకా ఆస్తులు ఉంటాయి. మన దేవాలయాలు గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. ఈ దేవాలయాల మీద వ్యాపారం చేసి, అంటే టికెట్ల వ్యవస్థ పెట్టి ఆ డబ్బులని మింగేది ఎవరు? గవర్నమెంట్. ఓకే, నెంబర్ 1. అలాగే ఎప్పుడైనా ఇళ్ళ పథకాలు అవి పెట్టారనుకోండి, ఆ పెట్టినప్పుడు భూములు వీళ్ళకి ఇస్తుంటారు కదా. ఎవరు ఇస్తారు? దేవాలయాలు. ఒక బోర్డు భూములు ఇవ్వడం, చర్చి భూములు ఇవ్వడేడు. తేరగా దొరికిందేంటి? దేవాలయాలు. అలాగే పథకాలు ఉంటాయి. ఈ పథకాలకి డబ్బులు ఎవరైనా మళ్ళీ ఇస్తారు? వెంకటేశ్వర స్వామి, మల్లేశ్వర స్వామి మళ్ళీ ఇచ్చేస్తుంటారు. టిక్కెట్లు మనవే, ఎక్కట్లు మనకే. ఇప్పుడు అయోధ్య విషయం అడిగారు కదా. అయోధ్య గుడి కట్టడం వలన కొన్ని లక్షల మందికి ఉపాధి, కొన్ని లక్షల మందికి లాభం ఉంది. రోజు బోల్డ్ మంది టూరిజం డెవలప్, అక్కడ ఉండేటువంటి ఆటోడు కావచ్చు, బస్సోడు కావచ్చు, షాపోడు కావచ్చు, ఎంతోమందికి ఉపాధి. ప్రపంచంలో మనకి పేరు కూడా నెంబర్ 1. అలాగే ఆ డబ్బులు ఎవరివి? భక్తులు ఇచ్చినవి. గవర్నమెంట్కి ఏం సంబంధంలో ₹1 కూడా నెంబర్ 1. అలాగే చర్చి నుంచి, మసీదు నుంచి ప్రపంచానికి ఏమైనా లాభం ఉంటే చెప్పండి నెంబర్ 1. గవర్నమెంట్కి ఏమైనా లాభం ఉంటే చెప్పండి. ₹1 చర్చి నుంచి వచ్చిందని చూపించండి, ₹1 మసీదు నుంచి వచ్చిందని చూపించండి. రాకపోగా దరిద్రం ఏంటంటే హాజ్ యాత్రకి ట్యాక్సుల డబ్బులు, దాని పేరండి జెరూసలేం యాత్రకి ట్యాక్సుల డబ్బులు. నేను ఇక్కడి నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళాలంటే మామూలుగా అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళడానికి 500. చెప్పండి, లాభం ఎవరి వలన? గుళ్ళు వలన లాభం. కేవలం టెంపుల్స్ వలనే సొసైటీకి లాభం, గవర్నమెంట్కి లాభం. మొన్నవాడు కర్ణాటక సీఎం గుళ్ళోంచి 500 కోట్లు తీసుకుని అందులో 200 కోట్లు వక్ఫ్ బోర్డులకి, 100 కోట్లు 150 కోట్లు క్రిస్టియన్స్కి. ఏది?
అదే ఏదో సామెత ఉంది కదా, అలా గుళ్ళో డబ్బులు వాడు పట్టుకెళ్ళి వాళ్ళకి ఎత్తాడు. ఇది పరిస్థితి. మీ ఆబ్లిగేషన్ అంతా దేవాదాయ శాఖకు చెందినటువంటి టెంపుల్స్ డబ్బును తీసుకువెళ్ళి ఆ రెండు మతాలకి, చర్చిలకి, ముస్లింలకి ఇస్తున్నారనా, లేకపోతే? కాదు సార్, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ చైర్స్ ఎవరు సార్? మా కంపెనీవి, డైలీ న్యూస్ కంపెనీ. ఈ బాగుంది, ఇప్పుడు నేను పట్టుకెళ్ళిపోవచ్చా? బాగుంటుంది అంటే బాగుండదు. కూర్చోవడం వరకు నాకు హక్కు ఉంది. పోనీ ఇలా బాగోలేదు, అటు తిరిగి కూర్చోవచ్చు, వెళ్ళేటప్పుడు పట్టుకుపోతానంటే శాండాలంగా ఉంటుంది. అలాగనమాట. మీ ఆబ్లిగేషన్ నాకు అర్థమైంది. నేను చర్చిలకు అనుకూలం కాదు, మసీదులకు అనుకూలం కాదు అలా అని చెప్పి హిందూ మతానికి వ్యతిరేకం కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతా నేను చెప్పేది అదే. నేను ముందే చెప్పా, మనం నిజాలు మాట్లాడుకుందాం అంతే సార్. సార్, మీ తమ్ముడు మందు కొట్టిన, మా అన్నయ్య మందు కొట్టిన, ఇద్దరిని ఏమని పిలవాలి? మందు తాగుతున్నాను, నేను తాగుబోతే అనను, నేను మందు తాగారు అనాల్సిందే. ఓకే, మందు కొట్టేవాడు ఏం సమాజ సేవకుడు కాదు కదా సార్. ఎందుకు సార్? మద్యపానం తాగేటువంటి వాళ్ళు కూడా సమాజం సేవ చేసేటువంటి చాలా మంది ఉన్నారు. నేను మద్యపానం అయితే సమాజ సేవ కాదుగా. వాడు పోవడానికి, వాడి దగ్గరగా శ్మశానానికి దగ్గరికి వెళ్ళడానికి ఉపకారం అంతే. తొందరగా భూమి ఖాళీ చేసేస్తాడు అంతేగా. వాడికి తాగిక భూమి వస్తుంది, తర్వాత భూమిలోకి వెళ్ళిపోతాడు అంతేగా. వాడి వలన వాడికి ఏం లాభం లేదు. వాడి వలన ఒక లాభం ఎవరికంటే గవర్నమెంట్కి. నిన్న మేము ఎక్కడికి వెళ్ళాం సార్? ఎక్కడికో వెళ్ళి వస్తున్నాం, వెళ్తుంటే సార్ సమాజ సేవకులు సార్ అన్నాను, గవర్నమెంట్ ట్యాక్స్ పేయర్స్ అన్నా. వైన్ షాప్ దగ్గర ఫుల్ క్రౌడ్. ఓకే, ట్యాక్స్ పేయర్స్. కానీ వాళ్ళకైతే దానివల్ల లాభం లేదు, వాళ్ళ కుటుంబానికి లాభం లేదు. కానీ తాగుబోతోనే అనాలి, దొంగోని దొంగే అనాలి, పొడుగోని పొడిగే అనాలి, పొట్టేని పొట్టే అనాలి. గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి ఏమంటారు సార్? దొంగోడు. కాకపోతే గవర్నమెంట్ దాన్ని ఏదో అందంగా మాడిఫై చేసి దొంగతనం చేస్తుంది అంతే. కొన్నాళ్లుగా మీరు మత మార్పిళ్లపై యుద్ధం చేస్తున్నారు, మత ప్రచారకులపై కూడా యుద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడి ఎక్కువగా జరుగుతోంది అని చెప్పి మీరు ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయా? ఉన్నాయి. ఎలా అంటే, మీరు 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే ప్రతి దేవాలయం నుంచి ఉదయం పూట చక్కగా సుప్రభాతము, లేకపోతే భజగోవిందము, భగవద్గీత వినపడే. ఇంకొక 5 ఏళ్ళు వెనక్కి వెళ్తే, 35 ఏళ్ళు వెనక్కి వెళ్తే, మా బాల్యంలోకి వెళ్తే సినిమా హాళ్ళు ఫస్ట్ షో మొదలైందని ఎలా తెలిసేది? నమో వెంకటేశ, నా నమో తిరుమలేశ. సాయంత్రం ప్రదోష వేళల్లో, లేదంటే ఉదయం గుళ్ళో కాదు చెప్పేది, సినిమా థియేటర్లోనే. సినిమా హాలు ఫస్ట్ షో మొదలైందిరా అని పరిగెత్తేది ఎప్పుడంటే ఆ పాట వస్తే. సినిమా హాలు పైన మైక్ ఉండేది, ఆ మైకులో వెంకటేశ్వర పాట వేసేవాడు ఫస్ట్ షోకి, సెకండ్ షోకి. అది మన స్థితి. ఆ స్థితి నుంచి ఇప్పుడు గుళ్ళో మైకులు లేవు, ఓన్లీ మసీదు మీద అల్లాహ్ అక్బరు, లేకపోతే అల్లెలోయ అంతే. ఎవరు తయారు చేస్తున్నారు? వీళ్ళంతా పోనీ ఏమైనా బయట దేశాల నుంచి వచ్చారా? కాదుగా. మీకు ఉదాహరణ చెప్తాను. ఆయిల్ డబ్బాలు అమ్ముతుంటాడు ఒక ఆయన ఇక్కడ, బ్రదర్ సతీష్ కుమార్, కర్చీఫ్లు, పేరు సతీష్ కుమార్. ఓకే. అలాగే షర్మిల మొగుడు బ్రదర్ అనిల్ కుమార్. అలాగే షర్మిల మొన్న పెళ్లి చేసింది. ఆ పెళ్లిలో నా తలంబరాలు అదే అంతా హిందూ విధానంలో చేసింది. చేసి కూడా ఆవిడ ఏదో జోక్స్ చేసింది, ఆ పసుపు యాంటీబయాటిక్, ఇందులో హిందూది ఏమీ లేదు అని. అంటే చీర ఉంది కదా సార్, వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ అమ్మ పేరు మా అమ్మ పేరు ఒకటేలండి, విజయలక్ష్మి. ఇప్పుడు చీర అనేది ఏదన్నా ఉంది సార్ బైబిల్లో? అడగండి ఎవరన్నా. గౌను ఒకటే ఉంటుంది. భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు ప్రతీకగా చీరని భావిస్తాం మనం. భావించడం నిజమది, వాస్తవం. చీర గురించి రామాయణంలో ఉంది, బైబిల్లో లేదు. నారతో చేసినటువంటి సీతమ్మ తల్లి, సీతాదేవి గిఫ్ట్ ఇచ్చారు ఆవిడ, ఎప్పటికీ నలగన చీర. ఓకే, భారద్వాజన్ భార్య. ఓకే సార్, వాట్. సో వీళ్ళ అమ్మ పేరు ఏంటండి? విజయలక్ష్మి. విజయలక్ష్మి బైబిల్కి ఏం సంబంధం లేదు, చీరకి బైబిల్కి ఏం సంబంధం లేదు. ఆ మాటకొస్తే అన్నానికి బైబిల్కి ఏం సంబంధం లేదు. తెలిసి మీరు బైబిల్ చదివి ఉండరు. మీరు తర్వాత నేను వెళ్ళిపోయాక యెహోవా మెను అని కొట్టండి, నేనే ఇచ్చాను యెహోవా మెను. మొత్తం జంతువులు, పక్షులు, చేపలు అవే ఉంటాయి. మరి నువ్వేమో తలంబరాలు వాడేసుకుని, పసుపు వాడేసుకుని, చీర కట్టేసుకుని, ఇంటి పేరు వాడేసుకుని, వెనకాల తోక వాడేసుకుని, ఏం సంబంధం లేదంటే, ఇప్పుడు మీరు ఈ స్టూడియోలో కూర్చుని, ఈ స్టూడియోకి నాకేం సంబంధం లేదు, కూర్చుని అది అంటే ఎలా ఉంటుంది అంటారు? అలాగ ఉంటుంది అనమాట.
పొద్దున్న ఒక అతను ఫోన్ చేశాడు. ఏం పేరు బాబు అంటే వెంకటేశ్వర్లు, ట్రూ కలర్లో కూడా పడింది. ఏ ఊరంటే కృష్ణా జిల్లా చెప్పాడు. మీరెవరంటే ఎస్సీ అన్నాడు. ఆయన క్యాస్ట్ కూడా చెప్పుకున్నాడు. నేనేం అడగలే. ఓకే. మీరెవరని పరిచయం లేదు, మీరెవరని అడిగితే ఇవన్నీ చెప్పి నేను క్రిస్టియన్ అన్నాడు. ఏం సింక్ అవ్వట్లేదు, ఏం సింక్ అవ్వట్లేదు. అంటే రాజ్యాంగ చెప్పు. ఆయన చెప్పుకున్న కులానికి ఆయన పాటిస్తున్న మతానికి సింక్ అవ్వటం లేదా? మీకు ఆయనకి సింక్ అవ్వదని మీరు డిసైడ్ అయ్యారా? కాదు నాన్న, ఇప్పుడు మీరు కళ్ళజోడు వాడేవాడు అని ఎంత తిట్టేశారు అనుకోండి, ఓకే. మీరు తిట్టడానికి పనికిరారు. ఎందుకని? కళ్ళజోడు వాడేవాళ్ళని తిట్టడానికి మీరు పనికిరారు. ఎందుకని? నాకు ఆల్రెడీ కళ్ళజోడు ఉంది ఉంది కదా, నాకు ఆ ప్రాబ్లంతో ఉన్నాను కాబట్టి కదా కదా. ఈ కుర్చీ వాడేవాడిని తిట్టకూడదు. మీరు కుర్చీలు కూర్చున్నారు కదా, అలా నువ్వెవరిని వాడుతున్నావు? వెంకటేశ్వర్లు పేరు వాడేస్తున్నావు. సర్టిఫికెట్లో నువ్వెవరు అన్నా ఎస్సీ హిందూ అన్నాడు. ఇప్పుడు నువ్వు కులానికి వ్యతిరేకం ఎందుకు వాడుతున్నావు? వెంకటేశ్వర స్వామికి దానికి వ్యతిరేకం, హిందూ ధర్మానికి, అది ఎందుకు వాడుతున్నావు? అందుకని నీకు నీతి ఉంటే రాజ్యాంగబద్ధంగా నైతికంగా నువ్వు అది అయిపోయాక వచ్చే ప్రస్తుతం నువ్వు 50-50 గడివి. మా అక్కలాగా మా బావలాగా ఇంత 50-50 బ్యాచ్లు. అందుకని నేను క్రైస్తవులు అనే పదాన్ని ఒప్పుకోను. వీళ్ళెవరు క్రైస్తవులు కాదు, వీళ్ళంతా మనకు పుట్టిన వాళ్ళు, ఇక్కడ వాళ్ళకే పుట్టారు. కాబట్టి పేరు అడగండి, ఎవరినన్నా వాళ్ళ నాన్న పేరు అడగండి. అలా ఇదిగో మీరు నవ్వుతారు, చాలామంది ఉండిపోయారు. ఈ పేర్లు అన్నింటిలో స్టార్టింగ్ ఏంటంటే మనకే పుట్టిన అని ఉంటుందన్నమాట. ఇందులో ఒక ఆయన్ని పేరే లేదు, కానీ కనీసం కొంతమందికి మనకే పుట్టిన విజయనగరం గొర్రె, మనకే పుట్టిన రాజమండ్రి గొర్రె, మనకే పుట్టిన గోదావరి గొర్రె, ఇలా ఉంది. ఒక అతన్ని పేరు అడిగాను సార్, ఇంతవరకు చెప్పలేదు సార్, అతని పేరు చెప్పలేదు. అది మీకు చూపుదాం అనుకున్నాను, ఇందులో దొరకలే. సరే మళ్ళీ వెతుకుదాం. పేరు అడిగితే ఎందుకు చెప్పట్లేదు కొందరు, వాళ్ళ నాన్న పేరు అడిగితే చెప్పట్లేదు. ఒక అతను సార్ మీ పేరు ఊరి చెప్పండి సార్, ఇందులో సేవ్ చేసుకుంటా అంటే రిప్లై ఏమి ఇచ్చాడంటే అందుకే పేరుతో పనేటే అని వాయిస్ మెసేజ్ రిప్లై ఇచ్చాడు. ఫోన్లే సార్ మీకు ఎప్పుడు ధైర్యం వస్తే అప్పుడు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చెప్పండి అన్న. అంటే నీ పేరు చెప్పుకోలేని దిక్కుమాలి స్థితి, మీ నాన్న పేరు చెప్పుకోలేని దిక్కుమాలి స్థితి ఈ కామెంట్లో నన్ను తిట్టడం కోసం వస్తుంటారు. వాడికి పేరు ఉండదు, యోజర్ అని ఏదో పెట్టుకుని తిడుతుంటాడు. సో ఇంత పిరికి మురికి బతుకు ఉండే మతం ఎందుకు అంటున్నా? ఇప్పుడు మీరున్నారు సార్, విజయ్ సాదా మీ పేరు? అవునండి. చెప్పారుగా. మీ నాన్నగారి పేరు సార్? నాగులయ్య. టక్ చెప్పారు కదా సార్. నీకు ఎందుకు చెప్పాలి అన్నారనుకోండి, అంటే తేడా కదా సార్. అంతే, నా దగ్గర సబ్జెక్ట్ లేనంటే కదా లెక్క, మీతో వాదించడానికో లేకపోతే మీ దగ్గర నుంచి నేర్చుకోవటానికి అంతే కదా సార్. లేనంటే కదా లెక్క. పుట్టుకే తేడా అయితే ఇంక మనం ఏం మాట్లాడతాం సార్ కదా. తండ్రి పేరు చెప్పుకోవడానికి సంశయించే జీవితం ఎందుకు సార్? అది గర్వంగా చెప్పాలి సార్. బై ఫాలోయింగ్ యువర్ వర్డ్స్ మనోహర్ దాస్ గారు, మనకే పుట్టిన అనేటువంటిది మీరు వాడుతున్నటువంటి మెటాఫర్, ఒక పోలిక. నిజంగా మీరు చెప్పిన దాని ప్రకారమే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు లేకపోతే క్రిస్టియన్లు మొత్తం అంతా కూడా తొలుత హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళే అయితే ఎందుకు వాళ్ళు హిందూ మతాన్ని వదిలిపెట్టి గుళ్ళను వదిలిపెట్టి మసీదులకి చర్చిలకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంత దుర్భర పరిస్థితి ఎవరు కల్పించారు? మీకు ఆల్రెడీ వివరం ఇందాకే చెప్పా. కొందరు ప్రలోభం చేత, కొందరు భయం చేత, కొందరు అజ్ఞానం చేత. ప్రలోభం ఏంటి, భయం ఏంటి, అజ్ఞానం ఏంటి? ఇప్పుడు మీరు ఏ ముస్లిం కన్నా కాల్ చేద్దాం, ఏ క్రిస్టియన్ కన్నా కాల్ చేద్దాం, లేదా వీడియోలు చూద్దాం. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఇస్లాం, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ క్రిస్టియానిటీ? ప్రపంచమంతా క్రైస్తవులే ఉండాలి, అది టార్గెట్ ఆఫ్ క్రిస్టియానిటీ. వాళ్ళు ఓపెన్గా చెప్పేశారు, మైకుల్లో సభల్లో చెప్పేశారు. ఏమని? భారతదేశాన్ని భారతదేశంగా ఉండనేమో, దీన్ని బైబిల్ దేశంగా చేసేస్తాం. ఓకే, ఈ భారతదేశం అంతా పచ్చగా ఇస్లాం చేసేస్తాం అని వాళ్ళు డిక్లేర్ చేశారు. ఫ్లెక్సీలు అవి పెట్టేశారు, దాని మీద పనిచేసేస్తున్నారు. ఓకే, అది వాళ్ళ ఎయిము. నా ప్రశ్న కాస్త మీ ఆన్సర్కి నేను చెప్తాను. నా ప్రశ్న ఇప్పుడు కాస్త కటుగా ఉండొచ్చు, కానీ మీరు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. బికాజ్ ఎందుకు ఇది అవ్వలేదుగా. లేదు, దీనికి ఫాలోయింగే. మీరు భగవద్గీతను కొంతకాలంగా మీరు అందరికీ పరిచయం చేస్తున్నారు, హిందూ మతంలో కూడా చేస్తున్నారు. నిజంగా మీరు చెప్పిన దాని ప్రకారమే వేరే దేశం వాడో లేకపోతే పక్క దేశం వాడో భారతదేశం మీద కక్ష కట్టినటువంటి వాడు భారతదేశాన్ని నిజంగా ఇస్లాం దేశంగా మారుస్తానని ప్రతిజ్ఞ చేసి ఉంటే, క్రిస్టియన్ దేశంగా మారుస్తానని కనుక ప్రకటన చేసి ఉంటే, మీరు అన్నదాని ప్రకారమే వాళ్ళు ప్రలోభాలకు గురి చేసి ఉంటే, హిందూ మతంలో ఎలాంటి లోపాలు లేకపోతే,
హిందూ మతం అంత పటిష్టంగా అయితే హిందువులు ఎందుకు మతం మారతారు? మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఉల్లిపాయ తింటారు, సార్ కాఫీ టీలు కూడా తాగుతారు. మేము ఆ కాఫీ టీలు తాగం, ఉల్లిపాయ తినం. ఇప్పుడు రాత్రులు కాబట్టి భోజనం టిఫిన్ కూడా చేయం. సార్ ఈ నియమం ఎలా వచ్చింది నాకు? మీరు ఒక మతాన్ని ఒక ధర్మాన్ని ఆచరిస్తున్నారు విధానం. కాబట్టి ఒక విధానంలో ఉన్నారు హెల్తీ కాబట్టి. విధానం. రాత్రులు తినకుండా ఉండడం హెల్త్కి సంబంధించిన విషయం, మతానికి సంబంధించిన విషయం కాదు. ఓకే. అవునా? మ్మ్. రాత్రులు తినకుండా ఉండడం మతానికి సంబంధించిన విషయం కాదు, ఆరోగ్యానికి సంబంధించిన విషయం. మ్మ్. అవునా? మ్మ్. అర్ధరాత్రి తినడం జంతువులకు సంబంధించిన విషయం మ్మ్. కదా. అంటే ఇప్పుడు అర్ధరాత్రి తినేటువంటి హిందువులు మొత్తం అంతా కూడా జంతువులకు ఎవరైతే ఏంటి సంబంధించినట్టు. సార్, వాడు ప్రేమించుకోలేనోడు కదా, మందు కొట్టేవాడిని వాడు ప్రేమించుకుంటే మందు కొడతాడా? లివర్ పోయి పవర్ పోయి టవర్ కూలిపోద్ది, వాడి కుటుంబం నాశనం అయిపోతుంది కదా. వాడే ప్రేమించుకోకపోతే వాడు ఇంకా సమాజానికి ఏం చేస్తాడు వాడు కదా. మ్మ్. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు డ్రైవర్ని అక్కడ జ్యూస్ షాప్ కనబడింది. సార్ నాన్న ఎంత దూరం ఉంది మన స్టూడియో అన్న. దగ్గరే అండి అన్నాడు. పోలే మీరు మళ్ళీ తెద్దురులే జ్యూసు అన్నాను. కానీ ఇంకా నేను అది కూడా తాగదలుచుకోలేదు, నీళ్ళు ఉన్నాయిలే సరే చాలే అని. ఎందుకని అక్కడ టైం పడుతుంది, ఒక 20 నిమిషాలు కనీసం మనం ఆపితే. ఇప్పటికే లేట్ వచ్చేసాను, నేను వదిలేశాను. సో నేను మీకు ప్రయారిటీ ఇచ్చాను. సార్ నేనేమంటా అంటే అసలు పరిచయం లేని మీకే నేను ప్రయారిటీ ఇస్తే నీకు నువ్వెంత ప్రయారిటీ ఇచ్చుకోవాలి? మ్మ్. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి కదా. సరే మనం వెనక్కి వెళ్దాం. ఎవరైతే ఈ మతం మారారో, ఈ మతం మారిన వాళ్ళు ఏదో రీజన్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈగో హట్ అవుద్ది కాబట్టి మాది కరెక్ట్ అని నిరూపించుకోవడం కోసం. ఓకే. ఇప్పుడు మీ నాన్నగారిని మీ తాతగారిని ఎదవలంటే మీకు మండుద్దా? మన కోపం రావాలా వద్దా? అసలు ఒకవేళ వాళ్ళు నిజంగా వెధవ పనులు చేసి ఉంటే వాళ్ళు వెధవలంటలో తప్పేం లేదు. తప్పులే, నో డౌట్, ఐ అగ్రి. తాగుబోతుళ్ళు అయితే తాగుబోతుళ్ళనో ఇంకోటి అయితే ఇంకోటనో చెప్పచ్చు. కానీ మీ పూర్వీకులు ఎవరికి హాని చేయని వాళ్ళు అయినప్పటికీ మీరు బ్లండ్గా వెధవలు అనేసారు అనుకోండి, వన్ సైడెడ్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు కదా. కదా. కానీ నాతో ఒక అతను లైవ్లోకి వచ్చి అవును మా పేరెంట్స్ వెధవ అనేసాడు. అవును, వాళ్ళ పేరెంట్స్ వెధవలని చెప్పాడు ఒక పాస్టర్. మ్మ్. వాళ్ళ నాన్న పేరు నారాయణ, ఓకే. అతని పేరు మహేష్. ఎందుకు అలా మాట్లాడాడు? అలా ఎందుకు మాట్లాడాడు అంటే బైబిల్ ప్రకారంగా ఎవడైతే ఆ మతంలోకి వెళ్ళడం, అంటే మీరు నెంబర్ చెప్తాను తర్వాత రెఫరెన్స్ కొట్టండి సార్. మార్క్ 16:16, మార్క్ అనే చాప్టర్లో 16 వచనంలో నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును. మ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వస్తాను అనుకోండి, సారీ సార్ ఇంకా నాకు ఓపిక లేదని చెప్తాను, అంతేగా. అవును. మీరు కారు పంపారు, పాపం ఆ షోకి అక్కడెక్కడో వెయిట్ చేస్తున్నాడు, సార్ స్ట్రైట్ అని చెప్పారు, నేను అలా వెళ్ళిపోయాను, రైట్ అని చెప్తే ఇలా వద్దును అని కారు ఎక్కాక చెప్పాడు. దాదాపు 10-15 నిమిషాలు నేను రోడ్డు మీద వెయిట్ చేశాను. ఇప్పుడు అతను కారు ఎక్కి చెప్పించేయాలంటారా ఏంటి అతను? కాదుగా, షుడ్ కన్సర్న్ కదా కదా. అవును. అలా మనం ఏదైనా మన ఇంట్లో విషయం మనం దాన్ని పరిష్కరించుకోవాలి. ఇంట్లో ఎలకలు ఉన్నాయని నిప్పెట్టేస్తే ఎలకలు చచ్చిపోతాయి, అని నిప్పెట్టేసావు, ఇల్లు తగలబడితే ఎలకలు పోతాయా? ఇల్లు తగలబడుతుంది, ఎలకలు పక్కకి వెళ్ళిపోతాయి కదా. అలా మన ఇల్లు చాలాసార్లు తగలబడి పాకిస్తాన్గా, బంగ్లాదేశ్గా, భూటాన్గా, మయన్మార్గా ఇన్ని ముక్కలు అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో ఒక్క గుడి ఉందా? ఆఫ్ఘనిస్తాను ఎవరి ప్రదేశం తెలుసా? దుర్యోధనుడు వాళ్ళ అమ్మమ్మ గారు గాంధారి పుట్టిన దేశం అది, కాందహార్ అంటారు కదా. అవును. ఒక్క గుడి కూడా లేదు, ఏమైపోయింది? అక్కడ ఒక్క సిక్కు లేడు, ఒక్క హిందువు లేడు. పాకిస్తాన్లో రామాలయాలు, మటన్ షాపులు, అమ్మవారి దేవాలయాలు, ఉత్సల దొడ్లు. ఎందుకని? పోన్లే అవన్నీ ఎక్కడో దూరం పోనీ వదిలేయింది. ఇప్పుడు మనం భజన చేస్తూ పొద్దున్నే నగర సంకీర్తన అంటారు తెలుసు. అవును. 5ంటికి ఎప్పుడో పాత బస్తీలో భజన చేయడానికి వెళ్దాం. ఏంటి ప్రాబ్లం? మీకు గుర్తుందా? ఒక 2-3 ఏళ్ల క్రితం ఏదో సాయిబాబా గుడి మీద మైక్ పెడితే
ఒక వరంగల్లో పూజారిని చంపేశారు. గుర్తుందో లేదు, ఒక గట్టిగా 4 years అవ్వచ్చు, 4-5 ఏళ్ళు అవ్వచ్చు. ఓకే. మైక్ పెట్టాడు, ఇతను వచ్చి మైగడై అన్నాడు, అతను చంపేశారు. ఒక ముస్లిం నాకు ఫోన్ చేసి అడిగాడు, ఏంటండి ఏపీలో అసలు హిందువులకి సిగ్గుచరం లేదా? ఇన్ని గుళ్ళు కూలిపోయి ఇన్ని రథాలు తగలడిపోతుంటే మీకు అసలు పౌరుషం లేదా? దాంట్లో మీరు చెప్తున్నటువంటి అంతర్వేది రథం తగులుబాటులో కావచ్చు, శ్రీరాముడి విగ్రహం తల నరికినటువంటి ఘటనలో కావచ్చు, విగ్రహాన్ని తల విరిచేసినటువంటి ఘటనలో కావచ్చు, ఎవరు పట్టుకోలేదు కదా. ఎవరు అక్కడ 4 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే ఇంతవరకు ఏ అజాపజా లేదు. అతను అదే అన్నాడు, ఏమనంటే ఏంటండి అసలు మసీదు గోడను ముట్టుకోండి లా అండ్ ఆర్డర్ తేడా వస్తుంది అన్నాడు అతను. మరి ఈ దేవాలయాల వల్ల డబ్బులు తినేది ఎవరు? గవర్నమెంట్. దేవాలయాల మీద పెత్తనం చేసేది గవర్నమెంట్. దేవాలయాలకు నష్టం జరిగితే స్పందించింది కూడా గవర్నమెంట్. కానీ మీరు చెప్తున్నటువంటి అదే చార్మినార్ పక్కనే భాగ్యలక్ష్మి ఆలయం ఉంది, అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ మాతం ఊరేగింపులు ఎలాగైతే జరుగుతాయో అదే పాత బస్తీ ప్రాంతాల్లో గణేష్ మండపాలు ఉన్నాయి, గణేష్ శోభాయాత్ర, నిమజ్జన యాత్ర కూడా జరుగుతుంది కదా. అప్పుడు అందరూ కూడా కలిసి ఉన్నట్లే కదా లెక్క. కలిసి ఉండడం అంటే మీ ఉద్దేశం ఏంటి? కలిసి ఉండడం అంటే పరమత సహనంతో సహజీవనంగా ఉండటం. ఇప్పుడు మీకు ఒకటి చెబితే మీకు బాగా పట్టుకుంటారని చెప్తున్నా. ప్లీజ్. ఒక 2 నెలల క్రితం అయ్యప్పల సీజన్ వచ్చింది కదా సార్. అయ్యప్పల సీజన్లో నెల్లూరులో ముస్లింలు వెళ్ళి అయ్యప్పలకి భోజనాలు పెట్టారు. ఓకే. సో కాల్డ్ మన వాళ్ళకి మంచి పరమస్థానానికి మంచి క్యాప్షన్ దొరికింది. ఓకే కదా. నేనేమంటే ఈ అయ్యప్పల భోజనం వండి మసీదులో పెడతారు, కుదురుద్దా? అయ్యప్పల భోజనం వండి మసీదులో పెడితే కుదురుద్దా? తీసుకోవాలి అట్లా. ఎవరన్నా ముస్లింతో మాట్లాడతారు నెల్లూరు ఫోన్ చేయను. కానీ ఇది రంజాన్ మాసం స్టార్ట్ అయింది. ఈ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు కూడా హిందువులు ఇస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇచ్చారు కూడా. ఏమిస్తారు? వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ ఇస్తారు, లేకపోతే బిర్యానీలు వండి పెడతారు. నేను కూడా చాలా చూశాను. సాయంత్రం ఉపవాసం నమాజ్ తీసుకునేటువంటి టైంకి, విరమించే సమయానికి గవర్నమెంట్ బోర్డు ఇస్తుంది కదా. గవర్నమెంట్లు మాత్రమే కాకుండా నాకు తెలిసినటువంటి బయట వ్యక్తులే హిందువులు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను చూశాను మనోహర్ దాస్ గారు. వాళ్ళ నియమం ఏంటి? ఎవ్రీథింగ్ షుడ్ బి హలాలైజ్డ్. ఎగ్జాక్ట్లీ. అవును, ఒప్పుకుంటాను. హలాల్ కాకుండా వాళ్ళు తినకూడదు. ఓపెన్గా సిరాజ్ అని ఒక ఆయన ఉన్నాడు కదా స్పీకర్, అతను ఓపెన్ మైక్లో చెప్పాడు, అవును మీరు ఎప్పుడైనా ముస్లిం సోదరులారా మాంసం మీరు కొనదలుచుకుంటే హలాల్ అయింది మాత్రమే కొనండి. ఓపెన్. నాకు మొన్న ఒక ముస్లిము కాకినాడ నుంచి ఫోన్ చేసి చెప్పాడు, హలాలు ఓన్లీ ఫర్ మీట్ అన్నాడు. కానీ మనం చాలా వీడియోలు చూస్తుంటాం, అన్నంలో ఉమ్మేయడం, పానీపూరిలో ఉమ్మేయడం, పండ్ల మీద ఉమ్మేయడం. ఇదైతే ఎవరన్నా ముస్లిం పిలిచి ఇంటర్వ్యూ చేయండి. కానీ ఒరిజినల్ ఇస్లాంలో హలాల్ అంటే అర్థం ఏంటంటే ఒక జీవిని కుర్బానీ ఇచ్చేటప్పుడు దాని నరాల్లో రక్తం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అని చెప్పి ఆ రక్తం పోయేంత వరకు చేయటమే హలాల్. మీరు చెప్తున్నటువంటి వీడియోలు నేను కూడా చూశాను. ఒప్పుకుంటాను, మీరు చెప్పిన వీడియోలు నేను కూడా చూశాను. అది ఏదో కొద్ది మంది ఆకతాయి ప్రవర్తనలు, మతి ప్రవర్తన, అది హలాల్ కానే కాదు. నేనది అతను అదే చెప్పాడు, మీరు అదే చెప్పారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే అది తప్పు అని ఖండించిన వీడియో ఒకటి కూడా లేదు. ఇప్పుడు మీకు గుర్తుందా, దాన్ని ఏమంటారు, ఈ కోవిడ్ టైంలో, కరోనా టైం, ఒక అతను చపాతీ ఇలా తిప్పడం, ఉమ్మేయడం, మళ్ళీ ఉమ్మేయడం, చపాతీ తిప్పడం, అది బాగా వైరల్ అయింది, గుర్తుందా? అది మాత్రమే కాకుండా ఒక యాపిల్ అమ్మేటువంటి ముస్లిం అతను కూడా కొరికి ఇందాక కూడా చూశాను వేయటము. దాని తర్వాత ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే వాళ్ళంతా మతిస్థిమితం లేనటువంటి వాళ్ళు. సో ఇంతమంది మతిస్థిమితం లేని వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ వీడియోలో బయటికి తీసుకొచ్చారని చెప్పి అనుకోవచ్చు కదా. ఒకరిని బూచిగా చూపి కాదు అలా ఒకటి కాదు. నేను అనేది ఇప్పుడు తప్పని ఖండించింది ఏదైనా కావాలి. ఉదాహరణ మీకు అర్థమయ్యేలా చెప్తాను. పోనీ ఓ 12 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులందరినీ వేసేస్తా అన్నాడు ఒక ఆయన ఇక్కడే సిటీ. ఆ మాట అన్నది అక్బరుద్దీన్ ఓవైసీ పాత బస్తీ నిర్మల్లో విద్వేషపూరిత ప్రసంగం. అది ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే. అది ఎవరైనా ఖండించారు? ఎవరు ఖండించిన వాళ్ళు చెప్పండి. అది ఇస్లాంకి వ్యతిరేకం, హరాం అని ఖండించిన ముస్లిం వీడియో ఏదైనా చూపించండి. చూపించండి. చాలా మంది మాట్లాడారు మనోహర్ దాస్ గారు. నో కబుర్లు, మీరు అది ఉంటే చూపించండి.